2027 గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ పుష్కరాలను నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసేందుకు సమరశంఖం పూరించింది. రాబోయే పుష్కరాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. బాసర సరస్వతి క్షేత్రం నుండి భద్రాద్రి రామయ్య సన్నిధి వరకు గోదావరి తీరమంతా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందుకోసం కోట్ల రూపాయలను విడుదల చేసింది. గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందుకోసం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పీపీటీ తర్వాత అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. పుష్కరాల పనుల్లో సమన్వయ లోపం తలెత్తకుండా చూడాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రజాభవన్లో ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. శాశ్వత తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో డివైడ్ చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రధాన ఆలయాల వద్ద ఘాట్ల విస్తరణ, భక్తుల రద్దీకి అనుగుణంగా రోడ్ల కనెక్టివిటీ మెరుగుపరచడంపై దృష్టి సారించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలను, పుష్కర ఘాట్లను అభివృద్ధి చేసేందుకు ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడ పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలి, ఎక్కడ వసతులు కల్పించాలనే అంశాలను అధ్యయనం చేసేందుకు సాంకేతిక ఇంజనీర్ల కమిటీని నియమించాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి భౌగోళిక పరిస్థితులను అంచనా వేస్తూ 15 నుంచి 20 రోజుల్లోగా అధికారులకు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుని బడ్జెట్ కేటాయింపులు, పనుల పంపిణీని ఖరారు చేస్తుందన్నారు. దీనివల్ల పనుల్లో పారదర్శకత పెరగటమే కాకుండా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులన్నీ పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులకు రవాణా సౌకర్యాలు, తాగునీరు, వసతి, భద్రత విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే నెల 6వ తేదీన బాసరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 100 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు 200 కోట్లతో ముథోల్ నియోజకవర్గంలో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్కు బాసరలోనే భూమి పూజ చేయనున్నారు. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2027 గోదావరి పుష్కరాలు రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి.